నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. సాధారణంగా పార్టీలు తమ కార్యక్రమాలను జరుపుకోవటానికి విరాళాలను సేకరిస్తుంటాయి. అయితే పార్టీలపైన అభిమానమున్న కొంతమంది కార్యకర్తలు కోట్లల్లో విరాళాలు ఇస్తూ అండగా ఉంటారు. ఈ విరాళాలు చట్టబద్ధమే అయినా విరాళాలు ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచే ఆనవాయితీ అనాదిగా వస్తుంది. ఈ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని భావించి కొందరు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది. నేడు రాజకీయ పార్టీల వద్ద సరిపడా నిధులున్నా వాటికి బదులుగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి 2న ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పలువురు కాంగ్రెస్, సిపిఎం నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఎన్నికల బాండ్ల పథకంపై విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరగా సుప్రీంకోర్టు అంగీకరించి గతేడాది అక్టోబర్లో విచారణ జరిపిన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఇదే పిటిషన్పై సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల ఈ పథక రాజ్యాంగం విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల బాండ్లు జారీ చేసే బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని, నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సహా చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం తెలిపింది. ఇక ముఖ్యంగా విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని సదరు ఎస్బీఐ బ్యాంకుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ప్రకారం రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతంగా చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017 సవరణ చేసింది. ఎన్నికల బాండ్లు అనేవి ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యమవుతాయి. సాధారణ వ్యక్తులు లేదా కంపెనీలు వీటిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. అయితే ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించదని భావించిన పలువురు కోర్టు మెట్లెక్కారు.